తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా చేస్తున్నామని కూడా చెప్పారు. అసత్య ప్రచారాలు అలాగే సోషల్ మీడియాలో వదంతుల కారణంగానే ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు పెట్రోల్ డీజిల్ కలిపి 67% కంటే ఎక్కువగా సరఫరా చేశామన్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని చెప్పారు స్టీఫెన్ రవీంద్ర. పెట్రోల్కి సంబంధించి యావరేజ్ మనకి 5883 కిలో లీటర్స్ మనకి యావరేజ్ సప్లై అవసరం ఉంటుంది. నిన్న అబౌట్ 10,799 కిలో లీటర్స్ వరకు డిస్పాచ్ అయింది. నిన్న 84% మనకి అడిషనల్గా సప్లై చేయడం జరిగింది. డీజిల్ చూస్తే మనకి యావరేజ్ సప్లై ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అబౌట్ 7,348. నిన్న అబౌట్ 11,327.5 కిలో లీటర్స్ వరకు డిస్పాచ్ చేయడం జరిగింది. 67% ఇంక్రీజ్ ఉన్నది మనకి. నిన్నటి కన్నా చూస్తే ఈ రోజు వరకు చాలా మటుకు మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ రద్దీ తగ్గింది. సో దీన్ని మనము కంటిన్యూస్గా సప్లై చేసుకుంటూ మనము ఈ పర్టికులర్ ఇష్యూని మనము రిజాల్వ్ చేసే విధంగా ఉన్నాము. డొమెస్టిక్కి సంబంధించి అబౌట్ 1.28 crores వరకు మనకి డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. సో యావరేజ్ బుకింగ్స్ మనం 2.2 lakhs ఉంటే నిన్న 2.81 lakhs వరకు పెరగడం జరిగింది. సో బట్ కరస్పాండింగ్గా మీరు చూస్తే ఇక్కడ డెలివరీస్ చూడండి. డెలివరీస్ మనకి యావరేజ్గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తూ ఉన్నాము. పబ్లిక్ కొంచెము ఈ ప్యానిక్లో రావడము లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వినడం వల్ల దానికి ఏంటంటే పబ్లిక్ వెళ్ళి ఓవర్ బుకింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. బట్ సప్లైకి సంబంధించి ఎటువంటి మనకి కొరత లేదు, ఇబ్బంది లేదు.